అనూష కనిగిరి నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహమైన తర్వాత 1.5 year కల్లా బాబు పుట్టాడు. తన 2.5 సంవత్సరాలు ఉన్న తర్వాత ఒక చిన్న ఇన్సిడెంట్లో ఆ బాబు చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ గర్భఫలం కోసం ఎంతో ప్రయత్నం చేశారు. ఎన్నో హాస్పిటల్స్కి తిరగడం, చాలా డబ్బులు అవి కూడా ఖర్చు పెట్టారు. ఒక టైంలో అయితే IVF కూడా చేయించుకుందామని వారు అనుకున్నారు. కానీ రాజశేఖర్ వారి తల్లిగారు టీవీలో ఈ ప్రార్థనా శక్తి వాక్యం విన్నారు, దైవజనులు చెప్పిన వాక్యం విన్నారు. వారి సాక్ష్యాలు విని ఇక్కడికి వెళ్ళమని వాళ్ళని చెప్పినప్పుడు వారు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. ఒంగోలులో జరుగుతున్న తైలాభిషేకానికి వచ్చి వారు దైవజనులతో ప్రార్థన చేయించుకున్నారు. వారు వస్తూ ఉండగా 4వ నెలలోనే తను కన్సీవ్ అవ్వడం జరిగింది. ఇలా వారు ఈ విషయం చెప్పి ముందు బాబు పుట్టి చనిపోయాడు, మళ్ళీ మాకు బాబు కావాలని దైవజనులను అడిగినప్పుడు మీకు బాబే పుడతాడని దైవజనులు ప్రార్థన చేసి పంపించారు. దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత తను కన్సీవ్ అయింది. దైవజనులు చెప్పిన ప్రకారం తనకి కుమారుడు పుట్టాడు. ముందు బాబు ఎప్పుడైతే దూరం అయిపోయాడో అదే డేట్కి దేవుడు వారికి మళ్ళీ కుమారుడిని ఇచ్చాడని దైవజనులు ప్రార్థన ద్వారా ఈ కార్యం జరిగిందని, అలాగే వారు ముందు టీవీ ప్రోగ్రాం కూడా స్పాన్సర్ చేయడం జరిగింది. వారు చెప్పేది ఏంటంటే దేవుని పనిని మనం బలపరిచినప్పుడు దేవుడు మన జీవితంలో తప్పకుండా కార్యం చేస్తాడని మా సాక్ష్యం ద్వారా మేము చెప్పాలనుకుంటున్నామని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.